వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రైతు భరోసా ఇప్పటి వరకు దాదాపుగా 1 ఎకరా 2 ఎకరాల వారికి కొంతమందికి పడడం అనేది జరిగింది, కొంతమందికి పడలేదు. సో మొత్తానికి రైతు భరోసా అనేది చాలా వరకు అంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా వెళ్ళి దాన్ని ఓపెనింగ్ చేసి గతంలో ఏ విధంగా అయితే మేము చేసినామో అదే విధంగా ఈసారి రైతు భరోసా వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కాస్త సరే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వారికి 6,000 రూపాయలు పడతాయని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో కేవలం కొంతమందికి అంటే 50% కొంతమందికి పడ్డాయి, కొంతమందికి మాత్రం ఇంకా రైతు భరోసా డబ్బులు రాలేవని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. సో ఎక్కడ అంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఖజానా లేదా? దాదాపుగా 350 పైగా కోట్లు, 3,000 కోట్లు అనుకుంటాను రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో దాదాపుగా 70% అంటే 70% రైతులకు కాస్త అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులే దాదాపుగా 85% వరకు తెలంగాణలో ఉన్నారు. సో వారికి మాత్రం డెఫినెట్ గా 20 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పేసి అన్నారు. అంటే విడతల వారీగా ఇప్పుడు 5 రోజులు 10 రోజులు ఈసారి 20 రోజులు చేయడం అనేది జరిగింది. మరి కొంతమందికి పడడం, కొంతమందికి పడకపోవడం తోటి ప్రస్తుతం రైతులు ఆందోళన చేస్తున్నారు. అసలు మాకు రైతు భరోసా వేస్తారా లేదా అన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి 20 రోజుల తర్వాత అయినా సరే మిగతా వాళ్ళకి పడే అవకాశాలు ఉన్నాయా? అండ్ ఇది రైతు భరోసా జూన్ వరకు చేసి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ఏమన్నా ప్రభుత్వం సన్నిద్ధం అవుతుందా? నాకు తెలిసి మాక్సిమం ఇప్పుడు ఏప్రిల్ మే వరకు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ గురించి ఇక్కడ తెలంగాణలో మాత్రం సపోర్ట్ ఏముండదు. మేబీ జూన్లో ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే మాత్రం డెఫినెట్ గా రైతు భరోసా దాదాపుగా అందరికీ వచ్చేసినట్లే అని చెప్పేసి కూడా అనుకోవాలి. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కావచ్చు, సిద్దిపేటలో కూడా రైతు భరోసాకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి రైతు భరోసా గురించి గొప్పలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వం 5,000 ఇస్తే మేము 6,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి. బట్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం అందరికీ ఒకటేసారి పడేది. అంటే విడతల వారికి పడ్డ 5 రోజులు 10 రోజులు గ్యాప్ ఇచ్చైనా సరే మిగతా వారికి పడేది. ఇప్పుడు 20 రోజులకు ఒకసారి రైతు భరోసా అంటే మరి కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు, కొంతమందికి టెక్నికల్ ఇష్యూలు వస్తున్నాయి. వాళ్ళంతా మీ సేవ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది, ఏఈఓల చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. సో మిగతా రైతుల గురించి కూడా ఆలోచిస్తే మాత్రం అందరు రైతులు సంతోషంగా ఉంటారని చెప్పేసి కూడా రైతుల యొక్క విన్నపాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి మీకు మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.